హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో కొంచెం యూనిక్గా ఈవినింగ్ అయితే చాలు, నైట్ అయితే చాలు మనల్ని దోమలు కుట్టేస్తూ ఉంటాయి కదా. సో ఈ దోమ యొక్క ముక్కు మనల్ని పీల్చేస్తుంటుంది కదా, రక్తాన్ని. సో ఆ దోమ యొక్క ముక్కు ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మనం దోమని యొక్క రెక్కను చూసుకున్నట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా, చాలా పల్చగా కనిపిస్తుంది. సో చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది. సో దోమ యొక్క రెక్క ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ అలాగే మనం దోమ యొక్క కాళ్ళు చూసుకున్నట్లయితే ఈ విధంగా కనిపిస్తాయి. సో ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్గా. సో ఆ యొక్క కాలుకి మళ్ళీ సబ్ బ్రాంచెస్ లెక్క క్లియర్గా కనిపిస్తున్నాయి. అండ్ అలాగే మీరు చూసుకున్నట్లయితే ఈగ సినిమాలో చూసుకున్నట్లయితే మీకు ఈగ యొక్క కంటి దగ్గర డాటెడ్గా ఉంటాయిగా. సో దోమకు కూడా సేమ్ అదే విధంగా ఉంటాయి, డాటెడ్గా. మీరు క్లియర్గా చూడొచ్చు, ఇక్కడ డాటెడ్గా కనిపిస్తుంది. సో అవి దోమ యొక్క కళ్ళు. అండ్ అలాగే ఇదంతా దాని యొక్క బాడీ. సో దాని యొక్క తొండం, సో మన రక్తాన్ని పీల్చుకుంటుంది కదా. సో దాన్ని చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. మీరు వీడియోలో చూడొచ్చు, ఇక్కడ దోమ యొక్క ముందు భాగంలో 2 కొమ్ములు లెక్క కనిపిస్తున్నాయి. సో దీంట్లో ఈ బ్లాక్గా కనిపించేది పొడవుగా ఉంది కదా. సో ఇది దాని ద్వారా మన బ్లడ్ని తీసుకుంటుంది. అండ్ అలాగే దాని పక్కన ఉన్నది దాని కొమ్ము లాంటిది. సో దాంతో అది సౌండ్ చేస్తూ ఉంటుంది. సో దాన్ని రెపరెపలాడిస్తూ ఉంటే మనకి జివ్వుమని నైట్ పూట మనం సౌండ్ వింటూ ఉంటాం కదా. సో ఇది. సో ఈ వీడియో కనుక మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి.